హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, నా గోల్డ్ కలెక్షన్ అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను. సో మొత్తం కూడా నాది చాలా లైట్ వెయిట్లో సింపుల్గా ఉండే కలెక్షనేనండి. సో ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. నాకు మ్యారేజ్కి మా అమ్మ వాళ్ళు పెట్టిన గోల్డ్ అంతా కూడా మీకు ఒక్కొక్కటిగా ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో మనం ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను చూపిస్తున్న గోల్డ్ అయితే లాంగ్ హారము, షార్ట్ హారము రెండు కూడా ఒకే బాక్స్లో నేను ఫిట్ చేసి పెట్టుకున్నాను. సో లాంగ్ హారం అయితే ఒక 42 గ్రామ్స్ అలా ఉంటుంది. సో షార్ట్ హారం అయితే 30 గ్రామ్స్ అలా ఉంది. ఇది సో 30 గ్రాములు. నాకు మ్యారేజ్ అయినప్పుడు గోల్డ్ అయితే అప్పుడు గ్రాము అంటే ఐడియా లేదు, కానీ సో 30 గ్రాములు నాకు తులం అంటారు కదా, తులం వచ్చి 30,000 అలా ఉన్నింది అప్పుడు 2018లో తులం వచ్చి 30,000 అలా పడింది. సో అప్పుడు నేను తీసుకున్న ఈ గోల్డ్. సో ఇదైతే నేను ఆర్డర్ వేసి చేయించాను. సో మీకు వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువగా కనిపించవచ్చు. సో మోడల్ కొంచెం దూరంగా చూపిస్తాను, చూసేయండి. సో నేను ఆర్డర్ వేసి చేయించాను. సో నేను ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే నాకు చేయించింది ఒకటి, కానీ నాకు చాలా స్టాండర్డ్గా చేయించారు. సో గోల్డ్ ఎప్పుడైనా కూడా మనకి ఫ్లెక్సిబుల్ ఉంటేనే కొంచెం బాగుంటుంది. సో నాకైతే ఇది మంచి ఫ్లెక్సిబుల్ ఉంది, ఎలా అయినా వంగుతుంది, ఎలా అయినా తిరుగుతుంది. సో కొన్ని గోల్డ్ అయితే మనకి ఎలా నిలుక్కొని అలా ఉండిపోతాయి. సో అవి మనం క్యారీ చేయాలంటే చాలా కష్టము. సో నిలుక్కొని ఉండేటివి కొద్దిగా అలా బెండ్ చేసినా విరిగిపోతాయి. సో మనకి ఫ్లెక్సిబుల్ ఉంటేనే బాగుంటుంది గోల్డ్ అయితే. సో ఫ్లెక్సిబుల్ ఉండేటివి కూడా కొంచెం ప్యూరిటీ బాగుంటుందని అంటారు చాలా వరకు. సో ఇక్కడైతే లాంగ్ హారం, ఇదైతే కొంచెం రెడీమేడ్గానే తీసుకున్నాను. ఇది మ్యారేజ్ కాకముందు తీసుకున్న రెడీమేడ్ హారము. సో దీన్ని నేను మ్యారేజ్కి చిన్న ఒక రీమోడలింగ్ చేయించాను. మామూలుగా అయితే ఇది ప్లెయిన్గానే ఉన్నింది డాలర్ దగ్గర. సో ఈ డాలర్కి నేను కెంపులు పచ్చలు గోల్డ్ బాల్స్ వేసి గోల్డ్ క్యాప్ వేసి చేయించాను. సో అంతే, ఈ రెండు కూడా. లాంగ్ హారం వచ్చి 42 గ్రామ్స్, షార్ట్ హారం వచ్చి 30 గ్రామ్స్ అలా పడింది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి 2 బ్యాంగిల్స్, ఫస్ట్ చూపించిన 2 బ్యాంగిల్స్ కూడా 20 గ్రామ్స్, 10 గ్రామ్స్ 10 గ్రామ్స్. సో అవి ఎక్కువ డైలీ వేర్కి వాడుతూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 గాజులు వచ్చేసి 24 గ్రామ్స్, ఒక్కొక్కటి 12 గ్రామ్స్ ఉంది. సో ఇవి మళ్ళీ తర్వాత తీసుకున్న 2 బ్యాంగిల్స్. చూడండి, నేను వాడుతూ ఉన్న బ్యాంగిల్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. న్యూ బ్యాంగిల్స్ అయితే అలానే ఉన్నాయి. సో అవి నేనైతే వాడలేదు. సో 4 గ్రామ్స్ కూడా 4 బ్యాంగిల్స్ కూడా నేను 2 సపరేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎవరు 4 వేస్తున్నారండి, 2 క్యారీ చేస్తున్నారు కదా. సో అలా ఉంటుంది, 2 మోడల్స్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. అంటే ఫస్ట్ 2కే అమౌంట్ ఉన్నింది, తర్వాత 2 తీసుకున్నాను. అలా ఒకేసారి కొనలేక బ్యాంగిల్స్ అయితే 2 టైమ్స్ అలా కొనేసాను. సో నెక్స్ట్ డాలరు, ఇది వెంకటేశ్వర స్వామి డాలరు, ఇది మా బాబుది. ఈ రింగు కూడా మా బాబుదినే, ఇది 1 గ్రామ్ వరకు ఉంటుంది రింగు. వెంకటేశ్వర స్వామి డాలరు 4 గ్రామ్స్ అలా ఉంది. సో ఇది కూడా మా బాబుటివి. వీటిని ఏమంటారు, మురుకులు ఏదో అంటారు కదా, కాపులు అంటారు, సారీ. ఇవి కూడా ఒక 8 గ్రామ్స్లో అలా తీసుకున్నాం చిన్న బాబుకి. నెక్స్ట్ ఇది వచ్చేసి నా బ్రేస్లైట్, ఇది కూడా 8 గ్రామ్సేనండి. సో ఇది నేను కళ్యాణ్ జ్యువెలర్స్లో అలా తీసుకున్నాను. సో అప్పుడు ఇది కూడా నేను తీసుకున్నప్పుడు దగ్గర 8 గ్రామ్స్, నాకు ఇది 40,000 అలా పడింది. సో ఇప్పుడైతే కొంచెం రేట్ ఎక్కువే కదా. సో ఇది వచ్చేసి నల్ల పూసలు. ఈ నల్ల పూసలు అయితే దగ్గర 14 గ్రామ్స్ అలా ఉంది, 16 గ్రామ్స్ అలా ఉండింది. సో ఇందులో డాలర్ అనేది కొంచెం నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను కొన్ని కారణాల వల్ల. సో డాలర్ ఇలా విధంగా వేయించాను. ఇది వచ్చేసి చైను, ఇది వచ్చేసి 12 గ్రామ్స్ ఉంది చైన్ డాలర్తో సహా.
చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. దీన్ని స్నేక్ మోడల్ చైన్ అంటారు కదా, సో ఆ మోడల్లో. నెక్స్ట్ ఈ రింగ్ వచ్చేసి లక్ష్మీదేవి రింగు. ఇది నా ఫస్ట్ శాలరీ, నేను జాబ్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ శాలరీతో తీసుకున్న గోల్డ్ రింగు, అది అలాగే ఉంచేసాను గుర్తుగా. నెక్స్ట్ ఈ 2 కాసులు వచ్చి 2 ఇయర్స్ నుంచి నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను కదా, పోయినసారి ఈసారి. సో 2 కాసులు, ఒక్కొక్క గ్రామ్ చొప్పున 2 కాసులు తీసుకున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా హస్బెండ్ సంబంధించిన ఆర్నమెంట్స్ చిన్న చిన్నవి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగు, ఇది వాళ్ళ సిస్టర్ పెట్టిన రింగు. సో ఇది కూడా 6 గ్రామ్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా హస్బెండ్ సంబంధించిన ఆర్నమెంటే, ఇది కూడా చైను. ఇది వచ్చేసి 17 గ్రామ్స్ అలా ఉంది. నెక్స్ట్ బ్రేస్లైటు, ఇది వచ్చేసి 8 గ్రామ్స్ 10 గ్రామ్స్ మేబీ, కరెక్ట్గా గుర్తులేదు. బ్రేస్లైట్ ఇది కూడా మ్యారేజ్కి పెట్టిందేను. నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్, ఇవి చాలా వరకు నాకు నచ్చి తీసుకున్న ఇయర్ రింగ్స్. సో నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ ఇచ్చేసి తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి 12 గ్రామ్స్ అలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మాటీలు, ఇవి 4 గ్రామ్స్ అలా పడ్డాయి మాటీలు కూడా. సో ఇవి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా కొంచెం కొంచెం దాచుకొని తీసుకున్న వస్తువులేనండి. సో ఒక్కసారిగా అయితే తీసుకున్న వస్తువులు అయితే కాదు. ఇది వచ్చేసి మా బాబు బ్రాస్లెట్, ఇది కొంచెం రెడీమేడ్గా ఉన్నింది. సో వెంకటేశ్వర స్వామి 6 గ్రామ్స్ అలా పడింది ఇది మాకు. మధ్యలో వెంకటేశ్వర స్వామి రూపు స్టైల్లో వచ్చి చాలా బాగుంది అసలు, యూనిక్గా. లింకులు కూడా నాకు ఒక 4 దాకా లింకులు ఇచ్చారు. కొంచెం పెద్దయినా కూడా వాడుకోవచ్చు అని చెప్పి అలా చేయించేసేసాను. మోడల్ వైజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మా బాబుకి వెంకటేశ్వర స్వామి రింగ్ ఒకటి, వాళ్ళ తాతయ్య పెట్టిన రింగ్ ఒకటి, మొత్తం కూడా ఇక్కడ సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ మా బాబు చైన్ ఇది. సో ఇది కూడా దగ్గర 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ మేబీ ఉండొచ్చు, కరెక్ట్గా గుర్తులేదు. ఇది బాబు చైను. అప్పటికి ఇప్పటికి గోల్డ్ చూసుకుంటే మనకి చాలా పెరిగిపోయింది. చాలా అంటే చాలా, ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. అయినా కూడా గోల్డ్ కొనడం తగ్గడం లేదు. ఇక్కడ నేను నా తిక్కా చూపిస్తున్నాను, పాపడ బిళ్ళ. ఇది 4 గ్రామ్స్ మాత్రమే. 4 గ్రామ్స్లో నేను సింపుల్గా నా సేవింగ్ మనీ దాచుకొని కొనుక్కున్న తిక్కా ఇది, పాపడ బిళ్ళ. 4 గ్రామ్స్లో సింపుల్గా తీసేసుకున్నానండి. సో నా గోల్డ్ వరకు చాలా వరకు అయితే కూడా నాది చాలా సింపుల్గా, చాలా తక్కువ రేట్లోనే, తక్కువ వెయిట్లోనే నేను తీసుకున్నాను. సో ఇదైతే నా ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే చెంపసవరాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవంటే ఇష్టం ఉండేది కాదు, మ్యారేజ్కి కూడా నేనైతే తీసుకోలేదు. తర్వాత వీటిని చూసిన తర్వాత పిచ్చి మెయింటైన్ చేస్తూ ఉన్నాను. సో ఇవి చూసిన తర్వాత ఇలాంటివి చేయించుకోవాలి, పెట్టుకోవాలి ఒకసారైనా అని అనిపించి ఒకసారి పర్మిషన్ వచ్చింది. సో డబ్బు కూడా కుదిరింది, దానివల్ల నేను ఇవి తీసుకున్నాను. 3 లేయర్స్లో చాలా బాగుంటాయి, చాలా ఎలిగెంట్గా, చాలా స్టైల్గా ఉంటాయి. నాకైతే 8 గ్రామ్స్లో వచ్చేసాయి. 8 గ్రామ్ సమ్ మిల్లీ ఎక్స్ట్రా ఉంటుంది. సో నాకైతే 8 గ్రామ్స్లో నాకు చెంపసవరాలు చాలా బాగుంటాయి. లుక్ వైజ్ అయితే ఆసమ్గా ఉంటుంది. నాకు నా గోల్డ్ వస్తువుల కల్లా, అన్నిట్ల కల్లా ఈ చెంపసవరాలు అంటే చాలా ఇష్టం. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను ఇక్కడ మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆల్మోస్ట్ నేను చూపించిన నా గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తక్కువ వెయిట్లోనే ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి. నా ఇయర్ రింగ్స్ కానీ, నా బ్యాంగిల్స్ కానీ, బ్యాంగిల్స్ లాంగ్ హారము. సో ఇంకా మనకి తాడు ఉంటుంది కదా, తాళి తాడు, అదైతే ఇక్కడ నేను చూపించలేదు. సో తాళి తాడు కూడా నాది 40 గ్రామ్స్ అలా ఉంది, దగ్గర 4 తులాలు. సో ఇక్కడ మీకు దగ్గరగా చెంపసవరాలు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే పిచ్చిగా నచ్చేసాయి. అంతేనండి, ఈ వీడియో నా గోల్డ్ కలెక్షన్ అంతా కూడా నేను మీకుతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవి బ్యాంకులోకి వెళ్ళిపోతాయి, అందుకే చివరిగా చూపిస్తున్నాను. మొత్తం కూడా ఇక్కడ మొత్తం మోడల్స్, ఎవరికైనా ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేనండి. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.